ఇనోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే ఫాల్స్ ప్రామిసెస్ అస్సలు చెయ్యం. జాబ్ గ్యారంటీ అనేది మేము చెయ్యము, బట్ వీ విల్ ప్రొవైడ్ ద 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. మెయిన్గా ఏంటంటే ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ అనగానే జాబ్ గ్యారంటీ అంటూ ఉన్నారు మ్యామ్. అంటే అక్కడ ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ కావచ్చు, హిస్టరీ చూస్తే మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈ జాబ్ గ్యారంటీ అని చెప్పడం అనేది చాలా ఛాలెంజింగ్ థింగ్, రైట్? సో ఏమైనా కొన్ని సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తారా? ఇనోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే ఫాల్స్ ప్రామిసెస్ అస్సలు చెయ్యం. జాబ్ గ్యారంటీ అనేది మేము చెయ్యము. అండ్ ఈ పర్టికులర్ ప్యాకేజ్ 10 lakhs ప్యాకేజ్ ఇప్పిస్తాము, 15 lakh ప్యాకేజ్ ఇప్పిస్తాము. మీరు చూస్తూ ఉండొచ్చు చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మార్కెటింగ్లోనే ఆ ఫ్లయర్స్ వేసుకోవడం కానీ, ప్యాకేజెస్ కానీ, ఆర్ జాబ్ గ్యారంటీ అని కానీ మీరు చూస్తే ఎక్కడే కానీ ఆ వర్డ్ కనిపించదు. మా వెబ్సైట్లో కనిపించదు, మా మార్కెటింగ్ క్రియేటివ్స్లో కూడా కనిపించదు. ఎందుకంటే నోబడీ కెన్ గివ్ ద గ్యారంటీ ఫర్ జాబ్. ఎందుకంటే మార్కెట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి అండ్ స్టూడెంట్ హిమ్సెల్ఫ్ అతని నాలెడ్జ్ లెవెల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం చెప్పే ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. అవుట్ ఆఫ్ 100 people ఉన్నారు అనుకోండి, దాంట్లో 40 members ప్లేస్ అవుతారు, మిగతా 60 members ప్లేస్ అవ్వకపోవచ్చు. బట్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ టు ఆల్ 100 ఈజ్ సేమ్. బట్ 40 ఎందుకు ప్లేస్ అవ్వగలుగుతున్నారు? బికాస్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి సిన్సియర్గా ఉండి ఎవ్రీడే క్లాసెస్కి వచ్చి మనం పెట్టిన అసెస్మెంట్స్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ అటెండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ అటెండ్ అయ్యేసేసి దే ఆర్ ఆల్సో గివింగ్ దేర్ బెస్ట్. నా సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉంటుందో స్టూడెంట్ సైడ్ నుంచి కూడా అంత ఎఫర్ట్ ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళు జాబ్. ఈవెన్ ఐఐటీస్ కూడా మీరు చూస్తే మొన్న రీసెంట్గా ఎవరితోనో మాట్లాడుతుంటే చెప్తుండే అనమాట. ఐఐటీలో 44% వాజ్ ద ప్లేస్మెంట్ పర్సంటేజ్. సో ఐఐటీలో జాయిన్ అయ్యారు కదా, మరి వాళ్ళందరూ అందులో వాళ్ళు చాలా టాలెంటెడ్ కదా, ఐఐటీ క్రాక్ చేశారంటేనే దే ఆర్ ది బెస్ట్. బట్ ఓన్లీ 44% ప్లేస్మెంట్ ఎందుకు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఆల్సో. అండ్ మన దగ్గర జాబ్ గ్యారంటీ ఉండదు నేను చెప్పినట్టు, బట్ వీ విల్ ప్రొవైడ్ ద 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. నేను చెప్పినట్టు వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కానీ, అసెస్మెంట్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ ఇవన్నిటి మీద మేము స్ట్రెస్ చేసి మంచిగా వాళ్ళని ట్రైన్ చేస్తాము అండ్ ఇంటర్వ్యూ రెడీ చేస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాకేజ్ అనేది 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్కి. అండ్ దెన్ మా దగ్గర ఇంతవరకు మేము 10 to 15 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్కి తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్లో టెస్టిమోనియల్స్ కూడా మేము వేసాము. బట్ మేమేమి ప్యాకేజ్ ఇంత అని వెయ్యము, బికాస్ ప్యాకేజ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్. ఈవెన్ కంపెనీస్ కూడా దే డోంట్ ఎంకరేజ్ అనమాట. సో అందుకని మేము వెయ్యం. రీసెంట్గా మన దగ్గర ఒక జైపూర్ ఆపర్చునిటీ వచ్చింది, 6 lakh ప్యాకేజ్. ఫ్రెషర్కి 6 lakh ప్యాకేజ్తో కూడా స్టార్ట్ అవుతుంది. అలా అని చెప్పేసి నేను అందరికీ 6 lakh ప్యాకేజ్తో స్టార్ట్ అవుతుంది అని ప్రామిస్ చేయలేను. సో నేను ఫ్రెషర్స్కి చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, యూ డోంట్ థింక్ అబౌట్ ద ప్యాకేజ్, ట్రై టు లెర్న్ ద స్కిల్స్. అండ్ దెన్ ఒకసారి మీరు జాబ్ వచ్చిన తర్వాత ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తే మీరు విదిన్ 1 year, ఈవెన్ 2 years డేటా సైన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 24 to 30 lakh ప్యాకేజ్ వస్తుంది. ఈవెన్ ఓన్ స్టూడెంట్సే 1 year వరకు 15,000 rupees స్టైఫండ్తో స్టార్ట్ చేసిన కెరీర్ ఇప్పుడు ఆఫ్టర్ 1.5 year ఐ వాజ్ మీటింగ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. సో అతను చెప్తుండే 7.5 lakh ప్యాకేజ్ వచ్చింది. సో అందరూ ఎలా, నేను 10 lakh ప్యాకేజ్ వస్తేనే నేను అప్లై చేస్తాను, హైదరాబాద్ లొకేషన్లో ఉంటేనే నేను వెళ్తాను, లేకపోతే బెంగళూరు అయితేనే వెళ్తాను, జైపూర్ అంటే నేను వెళ్ళను, ఇలా వాళ్ళకి వాళ్ళు ఒక బౌండరీ క్రియేట్ చేసుకుంటున్నారు. సో అది ఉండకూడదు. యాజ్ అ ఫ్రెషర్ you have to accept any kind of opportunity and you have to focus more on the skilling and real time experience. వీటి మీద ఫోకస్ చేయండి. వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ వేరే వాళ్ళు కానీ అలాంటి ప్రామిసెస్ చేస్తూనే ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫ్రాంక్లీ.